హలో అండి, వెల్కమ్ టు క్రిష్క బేబీ 0123. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మేమైతే రామన్గుండాలు అయితే వెళ్తున్నామండి. దారి మధ్యలోనైతే హనుమాన్ మరియు వినాయకుడు అయితే కొలువుదీరి ఉన్నారు. ఇదైతే తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలోని జెన్కో కొండలపైన అయితే ఉన్నది. దీనికి ఒక పురాతన ఆలయ సముదాయం కూడా ఉన్నది. అందుకే దీన్ని రామగుండం అనే పేరు అయితే వచ్చింది. ఈ పవిత్రమైన కొండపైన 108 సహజ సిద్ధమైన నీటి గుండాలు అయితే ఉన్నాయి. వాటిలో ప్రతిదానికి ఒక్కొక్క గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఒక ఇతిహాసం ప్రకారం శ్రీరాముడు తన 13 సంవత్సరాల వనవాస సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శించి తన పరివారం యొక్క దాహాన్ని ప్రదేశంలోని పురాతన ఆలయాలలో ఇచ్చాడట. భక్తులు ఇక్కడి గుండాలలో పుణ్యస్నానం చేసి రామాలయంలో ఆశీర్వాదం పొందడానికి వస్తుంటారు. ఈ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు తమ 13 సంవత్సరాల వనవాస సమయంలో దండకారణ్యంలో సంచరించారు. ఒకరోజు అలసిపోయి దాహంతో వారు ఈ కొండను చేరుకున్నారు. ఎంత వెతికినా నీరు దొరకలేదు. రాముడు తన దివ్య ధనస్సును తీసుకొని ఆ రాతి కొండపైకి ఒక బాణం వేశాడు. అద్భుతంగా ఆ ప్రదేశం నుండి 108 గుండాలు ఉద్భవించి వారి బృందానికి స్వచ్ఛమైన చల్లటి నీటిని అందించాయంట. ఆ ఊటలు ఎన్నడైతే ఎండిపోలేదు. మరియు ఆ ప్రదేశం రామగుండం, రాముని కొలనుగా ప్రసిద్ధి చెందిందని చెప్తున్నారు. శతాబ్దాలుగా ఆ కొండపై శ్రీరామునికి అంకితం చేయబడిన ఒక ఆలయం నిర్మించబడింది. మరియు అక్కడి సెలయేళ్లకు పవిత్ర కుండాలుగా, స్నానపు కొలనులుగా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే ఒక పెద్ద చెరువు అయితే ఉంటుంది. ఇది అన్నిటికన్నా పెద్దది మరియు సులభంగా చేరుకోగలిగేది. ఆలయం మెట్ల దగ్గర అయితే ఉంటుంది. పురాతన రాతి మెట్లు మరియు మంటపాలు అయితే ఇక్కడ ఉంటాయి. కొండపై నుంచి గోదావరి నది, నగరంలోకి థర్మల్ ప్లాంట్ కనిపిస్తాయి. గుట్టపై నుంచి చూస్తేనైతే థర్మల్ ప్లాంట్లు అయితే కనిపిస్తాయి. రంగురంగుల గోపురంతో కూడిన రామ మందిరం అయితే ఇక్కడ నిరాడంబరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు పూజలు అయితే జరుగుతాయి. నగరంలోని ఉన్నప్పటికీ కొండ ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తుంది. చాలామంది సందర్శకులు ఆలయాన్ని అన్వేషించడానికి, స్నానం చేయడానికి లేదా కేవలం చేతులు కాళ్ళు కడుక్కోవడానికి మరియు వివిధ చెరువులను చుట్టూ నడవడానికి 1-2 గంటల సమయం గడుపుతారు. ఈ సెలయేళ్ల ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. కానీ వర్షాకాలంలో మరియు ఆ తర్వాత జూలై, డిసెంబర్ నీటి ప్రవాహం అత్యధికంగా ఉంటుంది. అలాగే శ్రీరామ గుండాలు కేవలం ఒక ఆలయం అయితే కాదు, అదొక సజీవ రామాయణ క్షేత్రం. రామగుండం పారిశ్రామిక నగరానికి అభిముఖంగా జెన్కో కొండలపై కొలువుదీరిన ఈ ఆలయ సముదాయం ప్రాచీన ఆధ్యాత్మిక మరియు ఆధునిక శక్తి యొక్క ఆశ్చర్యకరమైన సమ్మేళనాన్ని అందిస్తుంది. ఈ కొండపై సహజ సిద్ధమైన నీటి గుండాలు ఉన్నాయి. సరిగ్గా 108. హిందూ మతంలో ఈ సంఖ్య పవిత్రమైనది. సాంప్రదాయ ప్రకారం శ్రీరాముడు, సీత మరియు లక్ష్మణుడు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడ విడిది చేశారు. తన అనుచరులకు నీటిని అందించడానికి రాముడు కొండపైకి ఒక బాణాన్ని సంధించగా 108 నీటి గుండాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. యాత్రికులు ఈ పవిత్ర కొలంలో స్నానం చేసైతే ముఖ్యంగా రామనవమి మరియు ఇతర శుభదినాలలో ఇక్కడికైతే వస్తుంటారు. ఈ కొండపై వివిధ ప్రదేశాల్లో 108 ఊటలు ఉద్భవిస్తాయి. వాటిలో చాలా వరకు రాతితో కట్టిన చెరువులలోకి మళ్లించబడ్డాయి. కొన్ని ఊటలు కేవలం సన్న నీటిదారులుగా ఉండగా మరికొన్ని పెద్ద చతురస్రాకార కొలనుల్లో నింపుతాయి. రామగుండం అని పిలువబడే ప్రధాన కొలనులో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు మరియు తరచుగా పూజల కోసమైతే ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ఆలయం చేరుకోవడానికైతే రామగుండాలు లేదా జెన్కో హిల్స్ టెంపుల్ అని అడగండి. రామగుండం బస్ స్టేషన్ నుండి ఆటోలు మరియు స్థానిక బస్సులు అందుబాటులో అయితే ఉంటాయి. ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉంది. వాహనాలు పార్కింగ్ ప్రాంతం వరకు వెళ్ళగలవు. అక్కడి నుండి కొన్ని మెట్లు ప్రధాన సముదాయానికి దారితీస్తాయి. ఇక్కడైతే అక్టోబర్ నుంచి మార్చి వరకు వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. 22 degrees to 32 degrees. వర్షాకాలం తర్వాత సెలయేళ్లలో నీటి ప్రవాహం బాగుంటుంది. వేసవి ఎండాకాలంలో అయితే ఏప్రిల్, జూన్లోనైతే ఉష్ణోగ్రతలు 45 degrees అయితే మించవచ్చు. కాబట్టి ఆ సమయంలోనైతే కొండ చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వెళ్ళడం మానుకోండి. వర్షాకాలంలో జూలై, సెప్టెంబర్ పరిసరాలు పచ్చదనంతో కలకలలాడతాయి. కానీ మెట్లు జారే అవకాశం అయితే ఉంటుంది. ఆలయ సమయాలు వచ్చేసి ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు ప్రశాంత స్నానానికి తెల్లవారుజాము ఉత్తమమైనది. ప్రధాన ట్యాంక్ దగ్గర ప్రాథమిక దుస్తులు మార్చుకునే గదులు అందుబాటులో ఉన్నాయి. అంత శుభ్రంగా ఉండవు. మీ సొంత టవల్ మరియు వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అయితే తీసుకురండి. చిన్న దుకాణాలలో నైవేద్యాలు, కొబ్బరికాయలు, పువ్వులు మరియు త్రాగునీరు అమ్ముతారు. లోపల రెస్టారెంట్లు లేవు. రామగుండం నగరంలో తినండి. మీ సొంత వాటర్ బాటిల్ మరియు స్నాక్స్ అయితే తీసుకెళ్ళండి. ఇక్కడైతే ఫొటోస్కి అయితే అనుమతి ఉంది.
అట్లాగే ప్లాస్టిక్ చెత్తనైతే అక్కడ పడేయద్దు, కొండను శుభ్రంగా ఉంచండి. ఇదైతే పెద్దపల్లి జిల్లాలోని రామగుండం. పేరు వెనుకనైతే ఒక శ్రీరాముడి వనవాస కథ అయితే దాగి ఉంది. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ బస చేసి తన వారి దాహం తీర్చడానికి బాణంతో నీటి గుండాలను సృష్టించాడని, అందుకే దీనికి రాముని గుండాలు అని పేరు వచ్చింది. గుట్ట పైననైతే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుందండి. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా ఇది తక్కువ మంది అండి, ఇంకా వర్షాకాల సమయంలోనైతే చాలామంది అయితే వస్తారు. చూడండి ఇక్కడైతే మంచిగా వినాయకుడు అయితే ఉన్నాడండి, చాలా బాగా అనిపిస్తుంది. మా వారైతే మా పాపని ఆడిస్తున్నారు. మంది అయితే కొంతమందే వస్తున్నారండి, వర్షం లేదు కదా. మళ్ళీ ఈరోజు ఏంటంటే ఎండ కొడుతుందండి. మేమైతే మా పాపని తీసుకుని అయితే వచ్చాము, ఎండకైతే జలుబు కాదనేసి. వర్షాకాల సమయంలో అయితే మేము మళ్ళీ వస్తామనుకుంటున్నాం. మంచిగా అనిపిస్తుంది, చాలామంది వస్తారు. జాతరలాగా ఉంటుందండి. వినాయకుడు అయితే ఉన్నాడు ఇక్కడ. కొంచెం చూడండి, అందరైతే వెళ్ళిపోతున్నారు, దేవునికి మొక్కుతున్నారు కొంతమంది. మా పాపనైతే వాటర్తో ఆడుకుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వర్షాకాలంలో అయితే ఇక్కడికైతే వెళ్ళండి అందరూ, చాలా బాగుంటుందండి. ఇది బాగా ఫేమస్ రామగుండాలో. మీరు కూడా వెళ్ళి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మేమైతే ఇలా ఆడుకుంటుండగా మా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి మా పాపకైతే హాయ్ చెప్తున్నారు. మా పాపతో అయితే చాలామంది మాట్లాడుతున్నారు పాప ఆడుకుంటుంటే. మా సబ్స్క్రైబర్స్ అండి. బాగుందండి. పైన కూడా ఒక టెంపుల్ ఉంటుందండి, హనుమాన్ టెంపుల్, బాగుంటుంది. చూడండి వాటర్ ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయండి. అందరు పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటున్నారండి. మా పాప కన్నా చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. ఇంకా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఆడుకుంటున్నారు. మరెన్నో వీడియోలు కావాలంటే మా వీడియోస్ అయితే చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిష్కా బేబీ 0123. ఏటయిందే గోదారమ్మ, ఎందుకీ బులికి పాటు గగురు పాటు? ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు, ఏమైనట్టు? ఏటయిందే గోదారమ్మ, కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మల దుంకులాట దుంకులాట, ఎంకన్నకు పాలు దాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట, రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట ఉరుకులాట. చెప్పకనే చెబుతున్నవి, చెప్పాకనే చెబుతున్నవి, మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు. ఏటయిందే గోదారమ్మ, ఎందుకీ బులికి పాటు గగురు పాటు? ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు, ఏమైనట్టు? నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీదట్టు, మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు.
భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुहवि निवेदित पद रामा शबरी दत्त फलासन रामा प्रिय गुहवि निवेदित पद रामा शबरी दत्त फलासन रामा हनुमत् सेवित निज पद रामा सीता प्राणाधारक रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదలి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో
रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल। वेदविनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मण्डल। सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत भद्रगिरि निवेशक। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया। बाहुमध्य विलसितेन्द्रिया। बाहुमध्य विलसितेन्द्रिया। కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ। నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ। తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ। दशरथ राम गोविन्द ममोदय जूडु पाहि मुकुन्द। दशरथ राम गोविन्द ममोदय जूडु पाहि मुकुन्द। दशरथ राम गोविन्द दशमुख संहार धरणि जपति राम शशिधर पूजित शंख चक्रधर। दशरथ राम गोविन्द। తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు। తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు। ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు। తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు। జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ పాహి